హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ప్రీవియస్ క్లాస్లో ఎంఎస్ ఎక్సెల్లో పైవట్ టేబుల్ గురించి చెప్పినప్పుడు మీకు ఈ వి లుకప్, హెచ్ లుకప్ అండ్ ఎక్స్ లుకప్ గురించి చెప్పాను కదా. స్లో ఆ క్లాస్ కనుక ఎవరైనా మిస్ అయినట్లయితే వెంటనే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి చూడవచ్చు. లేకుంటే ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఇవాళటి క్లాస్లో నేను ఏం చెప్పబోతున్నానంటే, వి లుకప్కి ఎక్స్ లుకప్ అంటే లేటెస్ట్ వర్షన్ ఎక్స్ లుకప్ అనేది కొత్తగా రావడం జరిగింది. వాటి మధ్య మెయిన్ డిఫరెన్స్ అనేది మీకు ఇవాళటి క్లాస్లో చెప్పబోతున్నాను. సో ఇప్పుడు వి లుకప్ అనేది ఎలా అప్లై చేయాలో నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఆ వీడియో చూడనట్లయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ ఫార్ములాని ఎలా అప్లై చేయాలో నేను మీకు ప్రాక్టికల్గా చూపించబోతున్నాను. సో అందుకని వీడియోని లాస్ట్ ఎండ్ వరకు తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా. చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవ్వడం జరుగుతుంది. ముందుగా మనం ఫార్ములా అప్లై చేయాలంటే ఈక్వల్ టు వి లుకప్ మీకు ఆల్రెడీ రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ట్యాప్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మొత్తం ఫార్ములా తీసుకుంటుంది. దీని తర్వాత లుకప్ వాల్యూ, ఇక్కడ సింటాక్స్ చూపిస్తుంది కదా, లుకప్ వాల్యూ. ఈ లుకప్ వాల్యూ ఆధారంగా అంటే ఎక్కడ నెంబర్ ఐడి ఎంటర్ చేస్తామో ఆ సెల్ని రిఫరెన్స్గా తీసుకోవాలి. మనము ఇక్కడ ఎంటర్ చేస్తే నేమ్ అండ్ శాలరీ రావాలి కాబట్టి ఈ సెల్ని రిఫరెన్స్గా తీసుకున్న తర్వాత కామా, తర్వాత టేబుల్ అరే, టేబుల్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. ఈ టేబుల్ మొత్తం ఇక్కడ టేబుల్ అరే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం కావాలి అనుకుంటాం, నేమ్ కదా. నేమ్ అనేది కాలమ్ ఇండెక్స్ నెంబర్ కనుక్కోవాలి. కాలమ్ ఇండెక్స్ నెంబర్ అంటే ఇక్కడ 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి నేమ్ ఏ కాలం కిందకి వస్తుంది, సెకండ్ కాలం కిందకి వస్తుంది కాబట్టి ఇక్కడ 2 కామా. మనకు ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలంటే ఫాల్స్ అంటే 0 టైప్ చేసిన వస్తుంది. అప్రోక్సిమేట్ అంటే ట్రూ లైక్ 1 టైప్ చేయాలి. మనకు ఎగ్జాక్ట్ రావాలి కాబట్టి ఫాల్స్ లేకుంటే 0 అని కూడా టైప్ చేసుకోవచ్చు. బ్రాకెట్లో ఎంటర్. ఇక చూస్తారుగా ఎంప్లాయీ ఐడి 6 ఎవరు రాజు మీకు ఆల్రెడీ రావడం జరిగింది. ఇదే విధంగా శాలరీని ఏ విధంగా కనుక్కుంటారో చూద్దాం. వి లుకప్ వాల్యూ ఐడి ఆధారంగా రావాలి కాబట్టి ఐడి టేబుల్ అరే, టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా. కాలమ్ ఇండెక్స్ నెంబర్, ఇది శాలరీ కదా. ఇందాక మనం చూసింది నేమ్ ఏ కాలంలో సెకండ్ అంటే నేమ్ పక్కకే శాలరీ ఉంది కాబట్టి థర్డ్ పొజిషన్కి రావడం జరుగుతుంది. కాలమ్ ఇండెక్స్ నెంబర్ ఇస్ థర్డ్. తర్వాత ఎగ్జాక్ట్ మ్యాచ్ కాల్ ఫాల్స్, బ్రాకెట్లో ఎంటర్. ఇక చూస్తారుగా ఇక్కడ రాజు అనే పర్సన్ శాలరీ 18,500, ఎంప్లాయీ ఐడి 6. ఇక్కడ వి లుకప్ ఇప్పుడు చూసాం కదా. ఎక్స్ లుకప్కి వి లుకప్కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుంటున్నాం కదా మనం. ఇప్పుడు ఎక్స్ లుకప్ ఎంటర్ టైప్ చేద్దాం. అది ఏ విధంగా టైప్ చేస్తారో చూద్దాం. ఈ విధంగా తీసుకొని లుకప్ వాల్యూ, సింటాక్స్ మొత్తం సేమ్. ఇక్కడ లుకప్ అరే, ఇక్కడ ఇది లుకప్ అరే, ఇది కొత్తగా యాడ్ అయింది. లుకప్ అరే అంటే ఏంటి, మనకు ఎంప్లాయీ ఐడి బేస్ చేసుకుని నేమ్ రావాలి కాబట్టి మనం ఎంప్లాయీ ఐడి టైప్ చేస్తాం కదా. ఎంప్లాయీ ఐడీస్ని ఫస్ట్ టు లాస్ట్ వరకు సెలెక్ట్ చేసుకోవాలి. దీని ఆధారంగానే మనకు
వాళ్ళ యొక్క నేమ్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఓన్లీ ఎంప్లాయీ ఐడీస్ కాలం మాత్రమే సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్రాకెట్లో బ్రాకెట్ కామా ఇచ్చిన తర్వాత రిటర్న్ వాల్యూ అంటే మనకు ఏ వాల్యూ రిటర్న్లో రావాలి, దీన్ని ఈ ఎంప్లాయీ ఐడీస్ని ఎంటర్ చేస్తే అంటే మనకు నేమ్ రావాలి. కాబట్టి నేమ్ డ్రాగ్ చేసుకోవచ్చు, లేకుంటే కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో ప్రెస్ చేస్తే మొత్తం సెలెక్ట్ అయిపోతుంది నేమ్. దీని తర్వాత బ్రాకెట్ క్లోజ్. ఈ విధంగా ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు అంటే మనం ఎంప్లాయీ ఐడిని ఇంకా ఎంటర్ చేయలేదు కాబట్టి. ఇక్కడ మీరు మెయిన్ గమనించినట్లయితే VLOOKUPకి మనం టేబుల్ అరే మొత్తం తీసుకున్నాం. అంటే సపోజ్ ఇది చిన్న టేబుల్ తీసుకోవచ్చు. సపోజ్ మీకు హ్యూజ్ టేబుల్ ఉంటుంది, అంటే పెద్ద పెద్ద టేబుల్స్ ఉంటుంది, వాటిని XLOOKUP ద్వారా ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ XLOOKUP లుకప్ ఎంప్లాయీ ఐడి బేస్ చేసుకుని లుకప్ అరే అంటే ఎంప్లాయీ ఐడిని ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఏం రావాలి, శాలరీ కదా, శాలరీ కాలం సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఈ విధంగా బ్రాకెట్లో ఎంటర్. ఇప్పుడు మనం ఇక్కడ ఎంప్లాయీ 003 ఎంటర్. ఎవరు? రమేష్. వారి యొక్క శాలరీ 10,000. సపోజ్ మనం ఎంప్లాయీ 010 ఇచ్చి ఎంటర్ చేద్దాం. ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది, నాట్ అవైలబుల్. అంటే మనకు సపోజ్ మనం డిసైడ్ చేసుకున్నది ఇక్కడ రావాలా, సపోజ్ నాట్ అవైలబుల్ కాకుండా నాట్ ఫౌండ్, నాట్ దేర్, ఈ విధంగా రావాలి అనుకుంటే ఫార్ములా అనేది ఎడిట్ చేసుకోవాలి. అది ఏ విధంగా ఎడిట్ చేస్తారో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ కర్సర్ ఇక్కడనే కదా మనం ఫార్ములా అనేది అప్లై చేసింది. ఆ సెల్ ఎక్కడైతే మీరు చేశారో అక్కడ సెల్ యాక్టివేషన్ నుంచి కీబోర్డ్లో F2 ప్రెస్ చేస్తే ఆ ఫార్ములా ఎడిట్ అవుతుంది. దాని కార్నర్లో కామా ఇచ్చి ఈ విధంగా, ఒకవేళ మీరు ఏదైతే రావాలి అనుకుంటున్నారో అది టైప్ చేయండి. సపోజ్ ఏం టైప్ చేస్తాం, ఇన్కరెక్ట్ ఎంప్లాయీ ఐడి అండ్ టైప్ చేసి ఎంటర్. ఇక్కడ కూడా ఎంప్లాయీ ఐడి అండ్ టైప్ చేసి ఎంటర్. సపోజ్ ఇక్కడ 10 ఇస్తే ఇక్కడ చూసారుగా ఈ విధంగా రావడం అనేది జరిగింది. ఇన్కరెక్ట్ ఎంప్లాయీ ఐడి అంటే కరెక్ట్గా ఎంట్రీ చేయలేరు, మళ్ళీ చూసుకొని చేయండి. ఇప్పుడు సపోజ్ ఎంప్లాయీ ఐడి 003 ఇక్కడ చూసారు రమేష్. సపోజ్ ఫస్ట్ ఎవరు? కృష్ణ 15,000. తర్వాత హరి 16,000. ఈ విధంగా మోడిఫికేషన్ చేసుకోవచ్చు. మీరు ఎంప్లాయీ ఐడి మిస్టేక్ కొట్టినా అది మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కూడా చూపించుకోవడానికి వీలుంటుంది. సో చూసారు కదా, ఇది ఇవాళటి క్లాస్. మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోని ఎండ్ వరకు చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఖాళీ చూడడమే కాదు, మీరు ప్రాక్టికల్గా చేస్తే చాలా బాగా మైండ్లో ఫిక్స్ అవుతుంది. కాబట్టి ప్రాక్టికల్గా చేయండి. వీలైతే ఒక నోట్స్ మెయింటైన్ చేసుకోండి.
సో ఇవాళటి క్లాస్ మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.